కర్నూలులో జరిగే ప్రధాని నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయాలని మంత్రులు టీజీ భరత్, నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన నేతలు అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ సభ కోసం కర్నూలు ప్రజలు ఎదురు చూస్తున్నారని, వెనుకబడిన ప్రాంతమైన కర్నూలుకు మోదీ వరం ఇస్తారని ఆశిస్తున్నామని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో అనంతపూర్ నుండి కర్నూలు వరకు ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారి సూపర్ జిఎస్టి సూపర్ సక్సెస్ బహిరంగ సభ కార్యక్రమం విజయవంతం చేయాలని కర్నూలు ఉమ్మడి జిల్లానే కాదు రాయలసీమ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా సరే ధరలు పెరగడం మనం చూసాం, కానీ మొట్టమొదటిసారిగా ఏదైతే జిఎస్టిని 4 స్లాబులు ఉన్నటువంటి జిఎస్టి 2 స్లాబులకి కుదించడం ద్వారా అంటే 28% ఉన్నటువంటి స్లాబ్ని 18%కి, 18% ఏదైతే జిఎస్టి స్లాబ్ ఉందో దానికి మళ్ళీ 12%, 5% అంటే ఇట్లా 28, 18, 12, 5 ఇట్లా 4 స్లాబులు 2 స్లాబులు తీసుకురావడంతో ఇవాళ పెద్ద ఎత్తున పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో, మధ్యతరగతి వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి లెక్కేస్తే 25,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు ఇవాళ కుటుంబానికి ఆదా అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే జిఎస్టిని తగ్గించినటువంటి సందర్భంలో మరి ఇక్కడికి రాబోతున్నారు. అలాగే మనం ఒక ఇండస్ట్రియల్ ఏరియాను కూడా ప్రారంభించుకోబోతున్నాం. ఆ సందర్భంగా మన కర్నూలు ప్రాంతం వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ భారీ సభను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులందరికీ కూడా పేరు పేరున మేము కోరుతున్నాం. ఇప్పటికే మా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ సభని మరి కని విని ఎరుగని విధంగా చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. ఇప్పటికే మేము మరి పక్కనే ఉన్నటువంటి ఉమ్మడి కడప జిల్లాలో మరి భారీగా మహానాడు నిర్వహించుకున్నాం. అలాగే కిందటి నెలలోనే ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో సూపర్ 6, సూపర్ 8 అని చెప్పి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈరోజు మరి కర్నూలులో ఏర్పాటు చేసుకోబోతున్నాం. కనుక మరొక మారు మీ ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులందరికీ కూడా ఈ సభకు వచ్చి సభ విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం.